వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా రేడియో సిటీ ఎర్త్ కాస్ట్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో నేను మీ ఆర్జే యోగితాని. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక చక్కనైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనం చేసే ఒక చిన్న పని ఎంత మందిని ఆదరిస్తుందో అన్న విషయానికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు చెట్లని చూసి అమ్మా చెట్లు ఎలా పెరుగుతాయి అని అడిగాడు. అడిగితే ఒక విత్తనం ఉంటుంది, ఆ విత్తనం నాటిన తర్వాత అది మొక్క అవుతుంది, ఆ మొక్క నుంచి చెట్టు అవుతుంది, పువ్వులు కాస్తే పూలు ఇస్తుంది, పళ్ళు కాస్తే పళ్ళు ఇస్తుంది అని చెప్పిందంట వాళ్ళ అమ్మ. అప్పుడు ఆ బాబు అన్నాడంట, మరి నీకు నచ్చిన ప్లాంట్ ఏముంది ఇందులోని అని అడిగితే నాకు నచ్చింది ఏమీ లేదురా అని అనేసిందంట. అయితే ఉండమ్మా, నీకు నచ్చిన ప్లాంట్ ఒకటి, నాకు నచ్చిన ప్లాంట్ ఒకటి అని చెప్పి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి నాటాడంట. నాటిన చాన్నాళ్ళ వరకు అది మొక్క అవ్వలేదంట. వాళ్ళ అమ్మగారు అన్నారంట, మొక్క అవ్వలేదు అని బాధపడుతున్నావా? పక్కన కూర్చొని ఏం పర్వాలేదు, ఎప్పటికైనా అది ఎదిగి చాలా మందిని కాపాడుతుంది, ఫుడ్ ఇచ్చి నీడిచ్చి అని అన్నారు. చాలా సంవత్సరాలు అయిన తర్వాత అటుపక్క వెళ్ళడం మానేసిన తర్వాత మళ్ళీ అదే చోటుకి వెళ్ళి చూస్తే అది చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులని మేకలు తింటున్నాయి. అలసిపోయి వచ్చే పని వాళ్ళందరూ ఆ చెట్టు కింద కూర్చొని ఆ నీడని ఎంజాయ్ చేస్తున్నారు. అలానే ఆ చెట్టు నుంచి వచ్చే కాయలు అమ్ముకొని ఒక ముసలావిడ చక్కగా డబ్బులు సంపాదించుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మని తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళమ్మ చూసి ఏమైందిరా అని అడిగితే, నేను నాటిన విత్తనమే అమ్మా ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అని అన్నాడు. వెంటనే వాళ్ళమ్మ చాలా ఆనందించారు. చూసేవా, నువ్వు ఆ విత్తనం నాటడానికి ఎంత సమయం తీసుకుని ఉంటావు, అది మొక్క అవ్వలేదు, అది ఎదగలేదు అని చెప్పి ఎంత బాధపడి ఉంటావు. కానీ ఇప్పుడు ఇంతమంది నువ్వు నాటిన విత్తనంతో వచ్చిన చెట్టు ఉపయోగపడుతుంది అని నీ మనసులో ఎంత ఆనందంగా ఉంది కదా. ఇది అసలైన రిచ్నెస్ అంటే. డబ్బులు, మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు, ఇంకొకరికి సహాయపడడం అనేదే అసలైన విలువ మన లైఫ్ లోని అని చెప్పి మంచి నీతి వాక్యం కూడా చెప్పారంట వాళ్ళ అమ్మగారు. సో అందుకనే ఈ ఎర్త్ డే సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఒకటే, డబ్బు సంపాదించుకోగలుగుతారు కానీ నేల నుంచి వచ్చే చెట్లని కూడా, మట్టి లేకుండా చెట్లని పెంచడం అనేది అసాధ్యం. అందుకనే మన భూమిని, మన మొక్కలని మనమే కాపాడుకోవాలి. మొక్క నాటడం మాత్రం మర్చిపోకండి, ఉన్న మొక్కలని కాపాడుకోండి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా రేడియో సిటీ ఎర్త్ కాస్ట్.